హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ టైమ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి తెలంగాణ టెట్కు సంబంధించి ఎగ్జామ్ అనేది ఫస్ట్ టైం ఆన్లైన్లో నిర్వహించడం అయితే జరుగుతుంది. ఇది అందరికైతే తెలిసిన విషయం కదండి. సో ఆన్లైన్లో నిర్వహిస్తున్నారు కాబట్టి చాలామంది కూడా వచ్చేసి భయపడుతున్నారు. సార్ ఎగ్జామ్ ఎలా రాయాలి, ఆన్లైన్లో ఫస్ట్ టైం రాస్తున్న వాళ్ళైతే చాలా వరకు ఎన్ని రాంగ్స్ పెడతారు, ఎలా తప్పులు జరిగితే ఎన్ని మార్క్స్ అనేవి పోతాయి అని చెప్పి చాలామంది కూడా భయపడుతున్నారు. సో అలాంటి వాళ్ళ కోసం క్లియరెన్స్ ఇవ్వడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. మోర్ దెన్ మనకు ఒక 2 days మాత్రమే ఉంది కాబట్టి ఈ వీడియోని అయితే ఖచ్చితంగా అయితే లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అదేవిధంగా ఇదే వీడియోలో వచ్చేసి మనము కొన్ని ట్రిక్స్ అయితే కూడా చెప్పుకుంటున్నాం. అంటే తెలియని క్వశ్చన్స్ ఎగ్జామ్లో వచ్చినప్పుడు ఎలా అటెంప్ట్ చేయాలి, అలాంటి క్వశ్చన్స్ని ఎలా అటెంప్ట్ చేయాలని కొన్ని ట్రిక్స్ కూడా నీకు ఈ వీడియోలో చెప్పడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ వచ్చేసి మనం ఆన్లైన్ ఎగ్జామ్కి సంబంధించి చూసుకున్నట్లయితే గూగుల్లోకి వెళ్ళేసి టీఎస్ టెట్ 2024 అని అయితే సెర్చ్ చేయండి. ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏపీటీ ఆన్లైన్ అని ఉంది కదండి, టీఎస్ టెట్. సో దానిపైన ఒకసారి అయితే క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసుకున్నట్లయితే మనకు ఎగ్జామ్లో వచ్చేసి కూడా ఓకేనా, మీకు ఎగ్జామ్లో అనేది ఇలా ఏముండదు, డైరెక్ట్గా అక్కడైతే మీకు ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. సో టీఎస్ టెట్ మార్క్ టెస్ట్ ఓకే 2024 అని అయితే క్లిక్ చేయండి. మీకు ఎగ్జామ్ హాల్లో వచ్చేసి మీకు ఇంటర్ఫేస్ అనేది మీకు ఇక్కడ కనబడుతుంది కదా, ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఓకేనా, మీకు ఇక్కడ స్క్రీన్ పైన ఏ విధంగా అయితే కనబడుతుందో ఎగ్జామ్ హాల్లో డైరెక్ట్గా సిస్టమ్ ముందు మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీకు రైట్ సైడ్లో మీ ఫోటో అనేది రావడం అయితే జరుగుతుంది. అదేవిధంగా అక్కడ పక్కన వచ్చేసి మీ నేమ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఈ విధంగానే ఉంటుంది, మీ ఫోటో ఉంటుంది, మీ నేమ్ కూడా అక్కడైతే రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ లాగిన్ వచ్చేసి మీకు ఎట్లాగంటే ఫస్ట్ వచ్చేసి మీకు కీబోర్డ్తో చేసుకోవాలనే మౌస్ అనేది అక్కడ క్లిక్ చేసి తర్వాతకు వచ్చేసి మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఆర్ ఆల్ టికెట్ నెంబర్ అయితే టైప్ చేయమని అయితే అడుగుతుందండి. అది టైప్ చేసేయాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు పాస్వర్డ్ అనగానే ఎలాంటి భయపడవద్దు. పాస్వర్డ్ అనేది ఇన్విజిలేటర్ చెప్పేస్తాడు, లేకపోతే ప్రతి ఎగ్జామ్కి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది మీ పాస్వర్డ్గా అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఏ విధంగా అంటే ఫర్ సపోజ్గా 2 February 2001లో ఒక అబ్బాయి జన్మించాడు అనుకోండి. సో ఆయనకు సంబంధించి పాస్వర్డ్ ఏ విధంగా టైప్ చేయాలంటే 02/02/2001 అంటే ఎలాంటి స్పేస్ అనేది ఇచ్చే అవసరం లేకుండా డైరెక్ట్గా 02/02/2001 అని అయితే పాస్వర్డ్ అయితే టైప్ చేయండి. రిజిస్ట్రేషన్ నెంబర్ ఆర్ ఆల్ టికెట్ నెంబర్, అదేవిధంగా పాస్వర్డ్ టైప్ చేసిన తర్వాతకి మీరు ఇక్కడ సైన్ ఇన్ అనే బటన్ అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. సిస్టంలో యాస్ట్రీస్గా ఇదే విధంగా ఓపెన్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ ఫోటో అనేది మీది కనబడుతుంది. అదేవిధంగా కొన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే వాళ్ళు ఇవ్వడం అయితే జరుగుతుంది. డ్యూరేషన్ మొత్తం 150 minutes ఉంటుంది. ఆ విధంగా అయితే మనకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇన్స్ట్రక్షన్స్ అనేటివి కూడా ఒకసారి అయితే క్లియర్గా స్పీడ్గా చదవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా, ఈ విధంగా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చదివిన తర్వాత నెక్స్ట్ అనే బటన్ పైన క్లిక్ చేయాలి. చేసిన తర్వాతకి మీరు అన్నీ చదివేశారు కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ఐఎమ్ రెడీ టు బిగిన్. ఓకేనా, మీరు ఎగ్జామ్లోకి ఎంట్రీ అవ్వాలనుకుంటున్నారు. ఓకేనా, ఎంట్రీ అవుతున్నారు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మీరు డైరెక్ట్ ఎగ్జామ్ అనేది మీ టైమింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా మీ క్వశ్చన్స్ అనేటివి ఇంటర్ఫేస్ కావడం అయితే జరుగుతుంది. ఓకేనా, మీకు ఎగ్జామ్లో వచ్చేసి ఓకేనా మీకు ఈ విధంగా క్వశ్చన్స్ అయితే ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. ఎగ్జామ్ హాల్లో వచ్చేసి మీకు ఈ విధంగా క్వశ్చన్స్ అనేటివి ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నారు కదా, సెకండ్ క్వశ్చన్ అంటే మీకు ఒకవేళ ఫస్ట్ క్వశ్చన్ అనేది కొంచెం డౌట్ఫుల్గా ఉందంటే కొంచెం అక్కడనే స్టేగా వదిలేసి మీరు ఏ క్వశ్చన్ కావాలంటే ఆ క్వశ్చన్ అనేది క్లిక్ చేసుకొని పోవడానికి అయితే వీలుగా అయితే ఉంటుందండి. ఓకేనా, ఒకవేళ మీరు ఒక ఆన్సర్ క్లిక్ చేసిన తర్వాత సేవ్ నెక్స్ట్ వచ్చారనుకోండి, మనకు గ్రీన్ కలర్, ఇక థర్డ్ క్వశ్చన్ వచ్చేసి గ్రీన్ కలర్ వచ్చేసింది అంటే ఈ విధంగా వస్తే మీరు దానికి ఆన్సర్ చేశారని అయితే అర్థం అండి. రెడ్ కలర్ వస్తే మీరు చేయలేరు, మళ్ళీ ఆన్సర్ చేయండి అని అర్థము. సో 150 minutesలో 100%కి 100% ఒక 150కి 150 క్వశ్చన్స్ అయితే పెట్టండి. ఎలాంటి నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి 100%గా మొత్తం క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. టైంని చూసుకొని మరి అటెంప్ట్ చేయండి. మీకు అనేది టైమింగ్ అనేది పైన కూడా మీకు లెఫ్ట్ సైడ్ అనేది కనబడుతుంది, టైం లెఫ్ట్ అనేసి లెఫ్ట్ సైడ్ కనబడుతుంది కదా, యాస్టీస్ ఇక్కడ ఎలా కనబడుతుందో అదే విధంగా మీకు అక్కడైతే సిస్టంలో కనబడడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మీరైతే ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేయాలి. సో ఇప్పటితో క్లియర్ కదా, ఆన్లైన్ ఎగ్జామ్ అనగానే ఏదో భయపడిపోకండి, జస్ట్ మౌస్తోనే ఉంటుంది. మౌస్ అనేది మీరు ఆన్సర్స్ క్లిక్ చేయాలి, సేవ్ నెక్స్ట్ క్లిక్ చేయాలి, సేవ్ నెక్స్ట్ ఇలా టైప్ చేసుకుంటూ వెళ్తే
మీద అనేది ఆన్సర్ అయితే అయిపోతుందండి. ఎగ్జామ్ అనేది కంప్లీట్ కావడం అయితే జరుగుతుంది. ఎగ్జాక్ట్లీ టైమింగ్ కంప్లీట్ అయ్యేసరికి మీ ఎగ్జామ్ అనేది డైరెక్ట్గా సబ్మిట్ చేయాల్సి అయితే అడుగుతుందండి. ఓకేనా? ఓకే, ఈ విధంగా మీకు ఆన్లైన్ ఎగ్జామ్ అనేది ఫ్రీగా ఉంటుంది. ఒకవేళ మీరు రాయాలనుకుంటే ఒకసారి అయితే ఏదో కరెక్ట్ ఆన్సర్స్ పెట్టాలని కాదు, మీకు నచ్చినది ఏదో ఒక ఆన్సర్ పెట్టుకుంటూ పోయి జస్ట్ ఒకసారి ఎగ్జామ్స్ అనేది ఎలా రాయాలనేది అయితే మీరు ట్రై చేస్తామంటే ట్రై చేయండి. అయితే ఇప్పుడు వచ్చేసి మనము మీకు ట్రిక్స్ చెప్తానని చెప్పాను కదా. ఓకేనా? ఒకవేళ తెలియని క్వశ్చన్స్ ఏవైనా వచ్చాయనుకోండి, అలాంటప్పుడు మీరు ఎలా, ఓకేనా, మీకు తెలియని క్వశ్చన్స్ వచ్చినప్పుడు వాటిని ఎలా అటెంప్ట్ చేయాలి. ఓకే, మనకు ఒకప్పుడు అంటే ఈ విధంగా మనకు ఓఎంఆర్ సీట్ ఉండేది కాబట్టి ఈజీగా అయితే అటెంప్ట్ చేశారండి. సో ఇప్పుడు మనకు తెలియని క్వశ్చన్స్ వస్తే ఏ విధంగా అటెంప్ట్ చేయాలి అంటే, ఫస్ట్ వచ్చేసి మన ట్రిక్స్ ఒక 7 ట్రిక్స్ అనేటివి మీకు చెప్తానని చెప్పాను కదా. ఫస్ట్ ట్రిక్స్ వచ్చేసి పెద్దగా ఉన్నది ఆన్సర్ అంటే మీరు సిస్టంలో ఉంటుంది 2 లైన్స్ 3 లైన్స్ ఉంటుంది కదా సార్, అన్నీ అలాగే ఉన్నాయి, అన్నీ అలాగనే కనబడుతున్నాయి, అది కాదండి. పెద్దగా అంటే మీరు ఒక ఆప్షన్ చదవగానే దాంట్లో మ్యాటర్ అనేది ఎక్కువగా కనబడుతుంది. ఓకేనా? మ్యాటర్ అనేది మీకు ఎక్కువ కనబడుతుంది. అలాంటి క్వశ్చన్స్ ఆన్సర్ ఏదైతే ఆప్షన్ ఉంటుందో దాన్ని పెట్టడానికి ట్రై చేయండి. మ్యాటర్ ఎక్కువ ఇచ్చాడంటే దాదాపు ఆన్సర్ మనకు ఒక 80% అదే ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో పెద్దగా ఉన్నదే ఆన్సర్ పెట్టడానికి అయితే ట్రై చేయండి. 80% కరెక్ట్ అవుతుంది. ఏదో ఒకటి పెట్టే కంటే కొంచెం ఆలోచించి కొన్ని ట్రిక్స్ పాటిస్తే ఒక 10 to 20 క్వశ్చన్స్ అనేటివి మీకు ఎక్కువ మార్క్స్ యాడ్ అయ్యాయి అనుకోండి, మీకు చాలా యూజ్ అవుతుంది. కాబట్టి చెప్తున్నానండి, ఈ విధంగా అయితే ట్రై చేయండి. నెక్స్ట్ ట్రిక్ వచ్చేసి మనకు దాదాపు టెట్టులో చూసుకున్నట్లయితే చాలా తక్కువ క్వశ్చన్స్ అనేటివి ఇలాంటి ఆప్షన్ కనబడుతుంది. పై 1 and 2 అంటే 1 మరియు 2 లేదా పై 1 ఇలాంటి ఆప్షన్ చాలా తక్కువ కనబడుతుంది. సో ఇలాంటివి ఏమైనా వచ్చినప్పుడు మీకు తెలియకపోతే అంటున్నాను, నేను తెలిసినప్పుడు ఇలాంటి ప్రయోగాలు చేయకండి. మీకు ఏదైనా ఆప్షన్ క్వశ్చన్ అనేది మీరు ఎప్పుడు చదవలేరు, మీకు తెలుస్తలేదు, అలాంటి టైంలో ఇలాంటి ట్రిక్స్ అనేవి యూజ్ చేయండి. ఈ ట్రిక్స్ అనేవి ఒక 2 times క్లారిటీగా మైండ్లో పెట్టుకోండి. మళ్ళీ మొత్తానికి ఇవే ట్రిక్స్ యూజ్ చేస్తుంటే కూడా మీకైతే మార్క్స్ అనేవి యాడ్ కావు. సో అన్నీ అటెంప్ట్ చేసిన తర్వాత ఒక 30 క్వశ్చన్స్ మిగిలాయి, ఆ 30 క్వశ్చన్స్ని ఏదో విధంగా పెట్టుకుంటూ పోయకంటే ఇలాంటి ట్రిక్స్ కొన్ని పాటిస్తే మీకు అనేది మార్క్స్ అనేది కొద్దిగా ఎక్కువ యాడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్ చూసుకున్నట్లయితే తెలియని క్వశ్చన్కి తెలియని ఆన్సర్, తెలిసిన క్వశ్చన్కి తెలిసిన ఆన్సర్. ఇది చాలా కన్ఫ్యూజ్ అవుతారు. క్లియర్గా చెప్తాను చూడండి. ఏం లేదు, జస్ట్ మీరేంటంటే ఏదైనా ఒక క్వశ్చన్ చదివారనుకోండి, క్వశ్చన్ చదివినప్పుడు ఆ క్వశ్చన్ మీరు ఇంతవరకు ఎప్పుడు కూడా ఫేస్ చేయలేదు, ఎలాంటి బుక్స్లో ఇలాంటి క్వశ్చన్ అనేది మీరు ఎప్పుడు చదవలేదు. ఓకేనా? అలా చదవని క్వశ్చన్ అంటే మీరు ఐడియా లేదు, అసలు ఆ క్వశ్చన్ని నేను ఇంతవరకు కూడా చూడలేను అని ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పుడు డైరెక్ట్గా ఆప్షన్లోకి వెళ్ళండి. ఓకేనా? 4 ఆప్షన్స్ అనేవి మనకి ఇస్తారు కదా, ఆ 4 ఆప్షన్స్కి వెళ్ళండి. సో ఆప్షన్స్ని కూడా చదవండి. ఫస్ట్ ఆప్షన్ చదివావు, ఇది ఎక్కడో విన్నట్టుంది, ఓకే, దాన్ని పక్కకు పెట్టేయండి. సెకండ్ ఆప్షన్ చదివావు, ఇది కూడా ఎక్కడో చదివినట్లు గుర్తొస్తుంది, అంటే ఆప్షన్ అంటే ఆన్సర్ మీకు ఎక్కడనో ఇది విన్నట్టు ఆర్ చదివినట్టు గుర్తొస్తుంది కదా, అలాంటి వాటిని ఎలిమినేట్ చేయండి. అసలు థర్డ్ ఆప్షన్ అనేది నువ్వు ఎప్పుడు కూడా వినలేవు, అసలు చదవలేదు, ఎక్కడ కూడా చూడలేదు, అంటే ఫస్ట్ టైం చూస్తున్నావు. క్వశ్చన్ అనేది కూడా ఫస్ట్ టైమే చూస్తున్నావు, ఆప్షన్ అనేది కూడా ఫస్ట్ టైం చూస్తున్నావు. అలా ఉన్నప్పుడు అదే ఆన్సర్ కావడానికి దాదాపు 80+% అనేది ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? ఇది క్లియర్గా గమనించండి. ఒకవేళ మీకు అసలు తెలియని క్వశ్చన్ వచ్చినప్పుడు అసలు ఆప్షనే తెలియదని ఉంటుంది చూడండి, అలాంటి వాటిని పెట్టడానికి ట్రై చేయండి. 100కి దాదాపు 80% కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? అదేవిధంగా తెలిసిన క్వశ్చన్కి సేమ్ అదే విధంగా మీరు ఒక క్వశ్చన్ చదివారు, అది ఎక్కడో చదివినావు, బట్ నీకు ఆన్సర్ అనేది గుర్తు రావట్లేదు. 4 ఆప్షన్స్లో 2 ఆప్షన్స్ చదివినట్లు అనిపిస్తుంది, 2 ఆప్షన్స్ చదవనివి డిలీట్ చేసేయండి. డైరెక్ట్ 2 చదివావు అనిపిస్తుంది కదా, ఆ 2లో కొంచెం క్లారిటీగా కొంచెం ఆలోచిస్తే ఏదో ఒక ఆన్సర్ కరెక్ట్ పెట్టే ఛాన్స్ ఉంటుంది కదా. 4కి 4 ఆప్షన్స్ నువ్వు చదవనివి వస్తాయి, చదవని క్వశ్చన్కి 4 ఆప్షన్స్లో 3 చదవనివి వస్తాయి, 1 చదివింది వస్తుంది. అట్లా కాదు, ఏవో ఒక 2 అయితే డిలీట్ చేయడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇలా ట్రై చేస్తే ఒక 2 ఆప్షన్స్ డిలీట్ చేస్తావు. సో ఇంకా మిగిలిన 2 ఆప్షన్స్లోనే కాబట్టి కొంచెం థింక్ చేస్తే మీకు గుర్తొచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? ఈ విధంగా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి క్వశ్చన్ బాగా చదివితే క్వశ్చన్లోనే ఆన్సర్. ఇది దాదాపు ఎక్కడంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే యూజ్ అవుతుందండి. ఇంగ్లీష్ మీడియం పేపర్ ఉంటుంది కదా, వాళ్ళకైతే యూజ్ అవుతుంది. కొన్ని సైన్స్ పార్ట్ చూసుకున్నట్లయితే ప్రతి దాంట్లో ఇలా కాదు, ఒక సైన్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే కొన్ని నేమ్స్ అనేటివి
యాస్టీజ్గా ఉంటాయి. క్వశ్చన్లో ఏ విధంగా ఉంటుందో ఆప్షన్స్లలో కూడా కొన్నిట్లలో సేమ్ క్వశ్చన్స్కి ఆప్షన్ అనేది సేమ్ ఉండడం అయితే ఉంటుంది. ఇది సైన్స్లో మాత్రం వర్కౌట్ అవుతుంది. ఆ విధంగా వచ్చిన ఆప్షన్స్ని పెట్టడానికి ట్రై చేయండి, దాదాపు కూడా అవే కరెక్ట్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనము మ్యాథ్స్ పరంగా చూసుకున్నట్లయితే నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉంటారు కదండి, మ్యాథ్స్ చేసే వరకు చెయ్యండి. మీరు ఒకవేళ చెయ్యని కొన్ని క్వశ్చన్స్ అనేటివి వస్తాయి కదా, అలాంటప్పుడు ఈ టెక్నిక్స్ యూజ్ చేయండి. ఓకేనా. మ్యాథ్స్కి సంబంధించి చూసుకుంటే ఫస్ట్ మీకు ఏదైనా ఆప్షన్స్లో 0, ఓకేనా. ఆప్షన్స్ డైరెక్ట్ క్వశ్చన్ నీకు రాదు, అసలు నేను ట్రై చేసినా కూడా రాస్తాను, నాకు అవసరం లేదు, ఈ క్వశ్చన్ అసలు నాకు మ్యాథ్సే రాదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఆప్షన్స్లో ఎక్కడన్నా ఏదో ఒక ఆప్షన్స్లో 0 అంటే డైరెక్ట్ 0, మళ్ళీ 40 అంటే 0 ఉంది కదా, అది కాదు. డైరెక్ట్ 0 కనిపిస్తుందా, అది ఆన్సర్ పెట్టండి, దాదాపు 90% కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. 0తో పాటుగా 1 ఉన్నా కూడా పెట్టడానికి అయితే ట్రై చేయండి. 0, 1 ఉంటే 0కే ప్రియారిటీ అండి. జస్ట్ మళ్ళీ 1 కూడా ఉంటే ఎక్కడన్నా ఆ 1కు ప్రియారిటీ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇది కూడా ఒక 90% కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇష్టం ఉన్నట్టు పెట్టే కంటే ఇలా కొన్ని థింక్ చేసి పెడితే కొన్ని మార్క్స్ అన్నా ఎక్కువ యాడ్ కావచ్చు కదా. అంటే ప్రతిదీ చదవకుండా పోయి ఇదే ఫాలో అవుతా అంటే కష్టం. చదివాక ఒక 30 క్వశ్చన్స్ మిగిలినప్పుడు ఇలాంటివి ఫాలో అవుతా అంటే చెప్పలేం. మీకు లక్ కదా, లక్ ఫేవర్ చేస్తే మార్క్స్ అనేవి ఎక్కువ యాడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఓకే 6th ఇది కాదండి. 6th పెద్దదిగా చిన్నగా అంటే మనకి ఏదైనా ఆప్షన్స్లో నెంబర్స్ ఇస్తాడు కానీ నెంబర్స్లో మనకు 400, 200, 100, 50 ఇచ్చాడు అనుకోండి. ఆ 50, 400 అనేది మ్యాక్స్ ఒక 60 to 70% కరెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే పెద్దగా ఇచ్చిన నెంబర్, చిన్నగా ఇచ్చిన నెంబర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. చాలా క్వశ్చన్స్ పేపర్స్ అనేటివి చూశాను కాబట్టి ఈ విధంగా అయితే చెప్తున్నానండి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఓకే సారీ అండి. నెక్స్ట్ వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మ్యాథ్స్కి సంబంధించి ఏరియాస్కి సంబంధించి క్వశ్చన్ వచ్చింది అనుకోండి. ఓకేనా. ఏరియాస్కి మ్యాథ్స్కి సంబంధించి ఏరియాస్కి సంబంధించి అనేది ఒక క్వశ్చన్ వచ్చింది అనుకోండి. ఏరియాస్కి సంబంధించి క్వశ్చన్ వస్తే ఎలా అటెంప్ట్ చేయాలనేది నేను చెప్తా చూడండి. ఏరియాస్ గురించి క్వశ్చన్ అడిగాడు, అప్పుడు మీకు ఎలా అటెంప్ట్ చేయాలంటే ఫస్ట్ వచ్చేసి మీరు ఏరియాస్ క్వశ్చన్స్ అడగగానే ఫస్ట్ మీరు డైరెక్ట్గా ఇచ్చిన ఆప్షన్స్ని 11తో డివైడ్ చేయండి. ఓకేనా. 11 నెంబర్తో డివైడ్ చేయండి. ఇచ్చిన 4 ఆప్షన్స్ ఉంటాయి కదా, 11 నెంబర్తో డివైడ్ చేయండి. ఆ 11 నెంబర్తో డివైడ్ చేసినట్లయితే ఏదో ఒక్కటి మాత్రమే, ఒక ఆప్షన్ మాత్రమే 11తో డివైడ్ అవుతుందా 100% అది కరెక్టా? ఇది 100కి 100% కరెక్ట్ అవుతుంది. ఇది మాత్రం పక్కా చెప్తున్నాను, 100కి 100% కరెక్ట్ అవుతుంది. కావాలంటే ఎగ్జామ్ హాల్లో ట్రై చేసిన తర్వాత డైరెక్ట్ క్వశ్చన్కి కీ వచ్చిన తర్వాత కూడా చెక్ చేసుకోండి, అదే ఆన్సర్ ఉంటుంది. 100% చెప్తున్నానండి. ఏరియాస్ క్వశ్చన్స్ అడిగితే మాత్రం 11తో డివైడ్ చేస్తే ఒకటే ఆప్షన్ ఉంటే డైరెక్ట్ అదే ఆన్సర్ పెట్టండి, కరెక్ట్ అవుతుంది. ఒకవేళ రెండు 11తో డివైడ్ అవుతున్నాయి, అప్పుడు ఏం చేయాలి? ఓకేనా. రెండు ఆప్షన్స్ అనేటివి 11తో డివైడ్ అవుతున్నాయి, అప్పుడు ఏం చేయాలి? నెంబర్ 7తో డివైడ్ చేయాలి. ఓకేనా. ఫస్ట్ 11తో డివైడ్ చేయాలి, రెండు ఎలిమినేట్ చేస్తున్నాం, 2 మిగిలినాయి. సో ఆ రెండుని మళ్ళీ ఏం చేయాలి? 7తో డివైడ్ చేయాలి. 7తో డివైడ్ అయ్యేది 100% ఒకటే ఆప్షన్ ఉంటుంది. ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా చేస్తే మీకు ఏరియాస్కి సంబంధించిన క్వశ్చన్ అనేది ఈజీగా అవుతుందండి. సో ఈ 7 ట్రిక్స్ అయితే మీరు యూజ్ చేయండి. అయితే 100% ఈ మార్క్స్ కలుస్తాయని కాదు, కానీ కొద్దిగా వరకు మీకు యూజ్ అవుతుందని చెప్పేసి అయితే చెప్పడం అయితే జరుగుతుంది. కాబట్టి ఈ ట్రిక్స్ యూజ్ చేస్తూ మీరు ఆన్సర్ చేయడానికి అయితే ట్రై చేయండి. ప్రతి ఒక్కరు ఎగ్జామ్ రాసే ప్రతి ఒక్కరికి కూడా నా తరపున అయితే, మన ఛానల్ తరపున ఆల్ ద బెస్ట్. మీరు ఖచ్చితంగా గెట్ ఇన్ అవుతారు, క్వాలిఫై అవుతారు. ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయండి. క్వాలిఫై అవ్వడం ముఖ్యం కాదు, మీకు డిఎస్సిలో యూజ్ ఉంటుంది కాబట్టి ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్.